నమస్తే. నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. సామాజిక బాధ్యతతో ఈ 4 మాట్లాడుతున్నాను. 10th ఇంటర్ పరీక్షలు రాయడం అయిపోయింది. వరుసగా వాటి రిజల్ట్లు కూడా వస్తాయి. పాపం బాగా రాసిన వాళ్ళు ఎన్ని మార్కులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. నాలాంటి కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుండి చదువు మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోవచ్చు, లేదా కొన్ని సబ్జెక్టులలో బాగా వచ్చు, కొన్ని సబ్జెక్టులు బాగా రాకపోవచ్చు. అయితే ఇదేమీ కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు. మొదటి నుండి 10th రిజల్టో ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ విద్యార్థి ఏ కారణం వలన ఫెయిల్ అయినట్టయితే వాడిదే నేరం అన్నట్టు వాడిని తిట్టడమో లేకపోతే అవమానించడమో చేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత వినకూడని మాటలు, దేశానికి పనికొచ్చేటువంటి బంగారం లాంటి పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తాయి. దీని వెనక తప్పు వాడిది కాదు. తల్లిదండ్రులు సంవత్సరం అంతా లేకపోతే జీవితం అంతా వాళ్ళు సీరియళ్ళు టీవీలు చూసుకున్నారు, ఆయన చదువుకొని కనీసం కూడా ఇంట్లో చెప్పకపోవడం ఒకటోది. వాడు స్నేహితులతో తిరిగినప్పుడు వీళ్ళు అసలు పట్టించుకోలేదు. వాడి తప్పు కదా, వాడికి తెలియదు నా టైం వేస్ట్ అయిపోతుంది, టైం అంటే టైం ఈజ్ మనీ, లేకపోతే టైం ఈజ్ ప్రెసియస్, గొప్పది కాలం అనే విషయం ఆ వయసులో వాడికి తెలియదు. రాబోయేవి అంటే ఇంప్లికేషన్స్ అంటే భవిష్యత్తులో ఏం అవుతుందో అనే విషయం వాడికి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్లో ఉండి ఆడు ఆనందించాలి, సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే వాడు ఉంటాడు. కానీ ఏ కారణం వల్లైనా సరే ఫెయిల్ అయితే వాడికి మనం చెప్పవలసింది, జీవితమే ఒక పెద్ద పరీక్ష. ఒక్క పరీక్ష అందరూ గుంట కుంక బోల్డ్ అని పరీక్షలు రాయొచ్చు. పరీక్ష పోయిన వాళ్ళు సైంటిస్టులు అయ్యారు. అంతేకాదు, ఇంటర్ వరకు సరిగ్గా చదివిన వాడు ఇంటర్ తర్వాత బాగా చదివి చాలా ఫేమస్ బుక్స్ రాసిన వాళ్ళు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయినటువంటి మనుషులు నేను చూస్తున్నాను. నాతో 10th ఆగిపోయి ఈరోజు నా ఫ్రెండ్ ఓ పెద్ద బిల్డరు పెద్దగా 40 కోట్లు సంపాదించుకున్నాడు. కొంతమంది పిల్లలు 10th వరకు టాపర్స్, 10th తర్వాత మరికొంతమంది టాపర్స్ అయ్యారు. అది కూడా చూశాను. ఒక్క పరీక్ష పోతే మళ్ళీ రాస్తాం, మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ పాస్ అవుతాం. లేదా కొంతమందికి చదివే మీద దృష్టి లేదనుకోండి, వేరే రంగాలకి వాళ్ళు వెళ్తారు. అంచేతనే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఒకసారి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అనేక రంగాల్లో ఫెయిల్ అవుతుంటారు, మళ్ళీ సక్సెస్ వస్తూ ఉంటుంది. అది పిల్లలకి ఈ తల్లిదండ్రులు ఏదో వీళ్ళు పరుగు పోయిందని ఇలా పక్కోడు పాస్ అయిపోయినాడు, వీళ్ళు పొరుగోడు పాస్ అయిపోయాడు, మన ఊళ్ళో అడితే నాకు తలెత్తుకోలేం. ఎవరి దగ్గర తలెత్తుకోవడానికి ఇప్పుడు ఆలోచించకూడదు. చాలా కాస్త జాగ్రత్తగా మొదటి నుండి వాడిని జాగ్రత్తగా మంచిగా జాగ్రత్తగా నేను కూర్చొని బంధించమని నేను చెప్పటంలే. ఏం లేకపోతే 10th ఇంటర్మీడియట్ వెంటనే వచ్చి ఒక పెద్ద ఐఏఎస్ సీట్లో కూర్చోబెట్టివు. మొన్న ఒక అమ్మాయిని చూశాను నేను. అమ్మాయి ఐఏఎస్లో గోల్డ్ మెడలిస్టు, ఏదో శర్మ. ఆమె ఒక మూవీని డైరెక్ట్ చేసింది. ఐఏఎస్ మరి అంటే గోల్డ్ మెడలిస్ట్ అంటే ఐఏఎస్ అవుతారు అని అనుకుంటాం కదా. వాళ్ళు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏట్ అవుతారు అనేది. కానీ ఒక 10th క్లాస్ ఒక ఇంటర్మీడియట్లో జడ్జి చేయకండి పరీక్ష. తర్వాత మార్కులు తగ్గిన వాళ్ళు కూడా పిల్లలు చాలా ఫీల్ అయిపోతారు. నేను పర్సనల్గా పిల్లలతో టీచర్ని కాబట్టి అబ్జర్వ్ చేశాను. అటు కొంప మునిగిపోయినట్టు మార్కులు తగ్గిపోతే ఏదో ఇక్కడితోనే జీవితం అయిపోయింది. ఏది ఎండ్ కాదు, ఏ పరీక్ష ఎండ్ కాదు, జీవితాంతం చదువుకోవచ్చు, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్. అందువల్ల ఏ పిల్లడు కూడా రిజల్ట్ ఒకవేళ పొరపాటున అది పేపర్ దిద్దేవాడు సరిగ్గా దిద్దలేదు అనుకుందాం, తప్పులు దిద్దాడు అనుకుందాం, అంత మాత్రం నువ్వు చచ్చిపోతా తర్వాత నీ పేపర్ రీవాల్యుయేషన్ చేస్తే నువ్వు పాస్ అవుతావు, నువ్వు ఉంటావా? నీ అమ్మా నాన్నకు కూడా నీకు తెలియకపోతే చెప్పు, నేను మళ్ళీ పాస్ అవుతాను అని చెప్పు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఎంత గొప్పవారంటే ఆయనకి
పాపం గోల్ టీచర్ కొడుకు అందరికంటే ఫస్ట్ ర్యాంకర్, కరెక్ట్గా సీట్ వచ్చింది ఐఐటీలో. వాళ్ళ నాన్నగారు టీచర్, నాకు ఆర్థికంగా అంత స్తోమత లేదు, ఐఐటీలో జాయిన్ చేయలేను నిన్న అనేసారు. ఆయన ఈరోజు ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీని స్థాపించి ఆయన సాఫ్ట్వేర్ని మనకి ఇక్కడ ఇండియాకు తీసుకొచ్చి ఎంతోమందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు. అంచేతనే ఏది ఫెయిల్యూర్ కాదు, ఏది సక్సెస్ కాదు. పిల్లల్ని మాత్రం తల్లిదండ్రులు ఆ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు ఉదాహరణకు మా అమ్మ, నాయన పరీక్ష పోతే నువ్వేం అయిపోకు, ఎప్పుడో కాలపు మనిషి, పరీక్షలు పోతే అందరూ అవమానిస్తారనేది అయిపోతున్నారట, అలాగే అయిపోకు అని చెప్పింది. ఎంత ముందు చూపుందా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వాడినే చూడండి, కానీ వాడు ఫెయిల్యూర్ని చూసి వాడిని తిట్టడము, నీ పరువు పోయింది, ఎక్కడుంది ఆ పరువు ఎవరికి అర్థం కాదు. అలాంటి వాళ్ళు, ఆ పరువు అనుకున్న వాళ్ళు నేను ఒకడిని అనుకోండి, దయించి పిల్లల్ని మనము రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ప్రతిసారి చూస్తాను, పలానా చోట ఇలాగైంది, పలానా చోట ఇలా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నేను పనిచేసిన ఒక ఊరిలో నేను అంటే చదువు చెప్పిన అమ్మాయి ఇంటర్కి వెళ్ళిన తర్వాత చాలా మంచి అమ్మాయి చనిపోవడం నేను చూసి మనస్తాపానికి గురయ్యాను. ప్రతిసారి గురవుతాను. ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తల్లిదండ్రులకి, సమాజానికి, మీడియా వాళ్ళకి అందరూ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత పెద్ద హెడ్డింగ్ పెట్టి చేయడం కంటే కొద్దిగా ఎడ్యుకేట్ చేసి ఎవ్వడికి ఆ గతి పట్టకూడదు. నమస్తే.